స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం మీరు ఎలా అయినా చేశారు. ఇందాక అనుకున్నట్టు స్మాల్ స్కేల్లో కానివ్వండి, మీడియం స్కేల్లో కానివ్వండి, లార్జ్ స్కేల్లో కానివ్వండి, ఏదో ఒకటి సెగ్మెంట్ మీరు చూస్ చేసుకున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి, మీ ఐడియాని బట్టి, మీకున్న డిమాండ్ అక్కడ దాన్ని బట్టి చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పే కంటే ఎలా చేయకూడదో చెప్తాను. ఆటోమేటిక్ గా మీకు ఎలా చేయాలో అర్థమైపోతుంది. మన దగ్గర 90% కస్టమర్స్ ఈ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఈ కేటగిరీలోనే వస్తారు. అంటే ఎవరైనా కానివ్వండి అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ట్రై చేస్తారు. ఫస్ట్ స్మాల్ స్కేల్ అలా ట్రై చేసి ఆ తర్వాత లార్జ్ స్కేల్కి వెళ్తారు. సో స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. లార్జ్ స్కేల్ గురించి నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. మీకు ఎవరికైతే లార్జ్ స్కేల్ ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు వాట్సాప్ లో కింద మెసేజ్ చేయండి. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని మీకు పంపిస్తారు. అయితే స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఏంటంటే మనకు హార్డ్లీ స్మాల్ స్కేల్ అంటే ఒక 1 to 2 lakhs ఇన్వెస్ట్మెంట్ లోపు చేసేదాన్ని స్మాల్ స్కేల్ అంటారు. మీడియం స్కేల్ అంటే ఒక 2 to 3 or 4 lakhs లోపు చేసేదాన్ని మీడియం స్కేల్ అంటారు. ఓకే, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఓకే.